ఆమెని లోక్సభ మెంబర్ చేసి ఆమె మినిస్టర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆవిడకి కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తిగా తెలుసా తెలియకుండా ఉండాలి, తెలుసన్నా ఉండాలి. తెలిసి తెలియనట్టు మాట్లాడితే ఎట్లాగా? నెహ్రూ ఉన్నాడంటే నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు. వల్లభాయ్ పటేల్కి మెజారిటీ ఉంటే నెహ్రూని గాంధీజీ సెలెక్ట్ చేసి, ఎస్ గాంధీజీ సెలెక్ట్ చేయడం వల్ల కొన్ని పరిస్థితుల్లో అలా చేస్తారు. కారణం ఏంటంటే నెహ్రూ భారతదేశ స్వాతంత్రం గురించి 14 సంవత్సరాల 8 నెలలు జైల్లో ఉన్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చూసుకుంటే 6 నెలలు కూడా జైల్లో లేడు. మరి స్వాతంత్ర దేశం గురించి ఎవరు కష్టపడ్డారు? నెహ్రూ కష్టపడ్డాడా, సర్దార్ వల్లభాయ్ పటేల్ కష్టపడ్డాడా? అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ మామూలు సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాడు. నెహ్రూ వచ్చిన కుటుంబం అత్యంత గొప్ప కుటుంబం నుంచి వచ్చి 493 కోట్లు పార్టీ ఆ రోజుల్లో పార్టీ ఖర్చు పెట్టి పార్టీని ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా రగిల్చగలిగాడు. ఆ డబ్బులతోనే స్వాతంత్ర ఉద్యమం ఉప్పొంగిపోయి బ్రహ్మాండంగా ఎగిసిపోయింది. కాబట్టి ఆ యొక్క మనీ ఇదంతా ఎవరికి తెలుసు అంటే గాంధీకి తెలుసు. కాబట్టి ఈ తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు అంతకు ముందే నెహ్రూ స్వాతంత్రం రాకముందే ఈ వాళ్ళ బ్రిటిష్ గవర్నమెంట్ లో ప్రధాని కింద నెహ్రూనే సెలెక్ట్ చేశారు బ్రిటిష్. అంటే ఆ టాలెంట్ అంతా ఉందనే కదా లార్డ్ మౌంట్ బాటన్ దగ్గర నుంచి స్వాతంత్రం తీసుకున్నది ఎవరు? నెహ్రూయే. ఆ కాగితం తీసుకున్నది ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్ నుంచి స్వీకరించింది ఎవరు? నెహ్రూనే, గాంధీ గారు. కాబట్టి అన్ని దృష్ట్యా ఆ రోజున గాంధీ నెహ్రూని సెలెక్ట్ చేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని తగ్గమని. పటేల్ కూడా ఆమోదించారు. పటేల్ కూడా ఆమోదించారు, తిరగబడలేదు. ఆమోదించి ఇద్దరు కలిపి వెళ్ళారు. ఉప ప్రధాని కింద కూడా పెట్టలేదు వల్లభాయ్ పటేల్. సర్దార్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వాన్ని పూర్తిగా బలపరిచి దేశాన్ని పరిపాలించడానికి నడుం బిగించారు ఇద్దరు కూడా మహానాయకులు. కాబట్టి దీంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగాన్ని తప్పు చేయలేం, ఆ రోజున గాంధీ డిసిషన్ ని తప్పు పట్టారు. అలాగే నెహ్రూ కూడా పాల్గా ఉండడానికి కూడా తప్పు పట్టారు. కాబట్టి బీజేపీ వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో లేరు, ఈ ఆర్ఎస్ఎస్ ఏమో బ్రిటిష్ సపోర్ట్ చేసింది. సావర్కర్ మొదటి నుంచి ప్రతి ఓడు కూడా వాళ్ళకి దాసోహం అని చెప్పేసి క్షమాపణలు చెప్పి జైలు శిక్ష తప్పించుకుని బయట తిరిగిన మనుషులు. వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం? బీజేపీ ఆర్ఎస్ఎస్ అసలు స్వాతంత్ర ఉద్యమంలో లేని సంస్థకి, కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుతాం. గాంధీజీని కూడా లేపేశారు కదా. శిరోమండలం జరిగినోడు రాష్ట్రపతికి ఉత్తర్వు రాసి నాకు పర్మిషన్ అంటే నేను నక్సలైట్ లో వెళ్ళిపోతానన్నాడు. ప్రజలు ఎవరు నక్సల్స్ ని వ్యతిరేకించట్లేదు, అలాగని సపోర్ట్ చేయటం కూడా చేయట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు పేద ప్రజలకి గురించి పోరాడతారు. వాళ్ళు అక్కడ ఉన్న అధికారాలు ఎవరైతే అధికారులు వాళ్ళని బలి చేస్తున్నారో వాళ్ళ మీద పోరాడి వాళ్ళకి సరైన సౌకర్యాలు సమకూరుస్తారు. వాళ్ళొక నమ్మకం ఉంది నక్సలిజం మీద. నక్సలిజం మీద భారతదేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వ్యతిరేకత ఏం లేదు. నక్సలైజానికి కూడా ప్రజల మీద వ్యతిరేకత లేదు, నాయకుల మీద అది కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి పేద ప్రజలను దోచుకుని పేద ప్రజల్ని అడుగుతున్న వాళ్ళ మీద వాళ్ళకి. కాబట్టి సుదర్శన్ రెడ్డి ఒక తీర్పు వల్ల నక్సలిజానికి అయిపోతాడని అనుకోడు. ఎందువల్లంటే సుదర్శన్ రెడ్డి ఒక తీర్పులో నక్సలిజానికి ఫేవర్ గా తీర్పు ఇచ్చాడంటే ఒక తీర్పులో ఒక బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ లో 2 ఉంటారు, లేదా 3 ఉంటారు, 4 ఉంటారు. ఆ బెంచ్ లో మెజారిటీ తీర్పు అనుసరించి తీర్పు ఉంటుంది తప్పితే సుదర్శన్ రెడ్డి అదే తీర్పు ఇచ్చాడు, పక్కన ఉన్న జడ్జి అదే తీర్పు ఇచ్చాడు అంటే ఆ తీర్పు కరెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి 2 బెంచీల్లో తీర్పు ఇచ్చినప్పుడు సుదర్శన్ రెడ్డి అలా ఇచ్చినందుకు సుదర్శన్ రెడ్డి తప్పట్లేదు కదా, ఆ తీర్పును కూడా తప్పట్లేదు. ఆ తీర్పు మీద ఏమన్నా మీరు మళ్ళీ పైకి వెళ్ళారంటే కానీ. కాబట్టి
అది సుదర్శన్ రెడ్డి మీద తీర్పు గురించి మాట్లాడడం అవివేకం. అమిత్ షా మీరేదో అడుగుతున్నారు. ఏఐసిసి ఇప్పుడు మా పార్టీలో ఉంటున్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పుడు మా ఏఐసిసి మెంబర్స్ మేము ఎన్నుకుంటాం. తర్వాత ఏఐసిసి మెంబర్లు ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ ఎన్నుకుంటే ఎవడైనా పోటీ చేయొచ్చు. శశిధర్ పోటీ చేయలేదా? అలాగే బీజేపీలో ఎవడైనా పోటీ చేయగలరా? మొన్న రాజ్ సింగ్ పోటీ చేస్తానని చెప్పి రాష్ట్ర లెవెల్లో ఆయన పోటీ చేయలేదు. రాజ్ సింగ్ రాజా సింగ్. అలాగే ఆ యొక్క ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఏఐసిసి అంతా కూడా మల్లికార్జున ఖర్గే సపోర్ట్ చేస్తే ఇప్పుడు శశిధర్ నేను కూడా పోటీ చేస్తానని పోటీ చేశాడు. దానికి అడ్డుకోలేదే, ఓడిపోయాడు. కాంగ్రెస్ నుండే కొనసాగుతున్నాడు. అతను కాంగ్రెస్ విధానాల గురించే మాట్లాడుతున్నాడు. అటువంటి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంతో ఏ పార్టీని పోల్చలేదు. ఇవన్నీ కూడా నిరంకుశ పార్టీ, బీజేపీ అన్నీ కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఏ పార్టీని కూడా పోల్చలేదు. ఎందుకంటే ప్రజల విశ్వాసం ఒకసారి కోరుకున్నాడంటే అది అతను పరిస్థితి చెందిన రాజకీయాలు చేయట్లేదు అని ఎలాగనగలరు? ఇప్పుడు రాహుల్ గాంధీ అతను చెప్తున్న మాటలు ఈ రోజున బీహార్ సబ్జెక్టులో మరి ఎంత పరిణితి చెందిన నాయకుల్లా మాట్లాడుతున్నాడు. ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్ల ఎటువంటి ప్రజాస్వామ్యానికి ఎటువంటి విఘాతం కలుగుతుంది అన్న దాన్ని తీసుకొచ్చి బయటపెట్టింది ఎవరు? ఈ ఈవీఎంలు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, ఎలా ఏ విధంగా మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది. మనకి ఇక్కడ పోలేని ఓట్లు ఎక్కువ, పోలేని ఓట్లతో సమానంగా లెక్కెట్టినప్పుడు ఓట్లు ఉండట్లేదు. అదే కదా రాహుల్ గాంధీ పట్టుకున్నది. కాబట్టి అటువంటి తప్పులు పట్టుకుని ప్రజాస్వామ్యంలో నాయకుల్ని నిలదీస్తున్న రాహుల్ గాంధీకి పరిమితి లేదంటే ఆడు తప్పు నైపుడు. కేంద్రం అసలు అన్నీ కూడా అణిచేస్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈ రోజున పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి అన్ని నిర్ణయాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ పెద్ద కుంభకోణం. 26 లక్షల కోట్లు గొప్పవాళ్ళకి, కార్పొరేట్లకి రద్దు చేశారంటే ఎంత పెద్ద కుంభకోణం. అటువంటిది దాని గురించి అసలు కుంభకోణమే, దాని గురించి పత్రికలే రాయట్లేదు. 26 లక్షల కోట్లు కార్పొరేట్లకి రద్దు చేశాడంటే ఆఫ్టర్ 64 కోట్లు ఓపోజ్ గారు కొన్నందుకు అదేదో బుడుపులు తీసుకుని కొన్నారని చెప్పి రాజీవ్ గాంధీ మీద అంత పెద్ద కుంభకోణం అయ్యే వారిలో ఆ బోఫోర్స్ గారు లేకపోతే కార్గిల్ యుద్ధం ఓడిపోయింది. బోఫోర్స్ యుద్ధం కార్గిల్ యుద్ధం అంతా బోఫోర్స్ గారులతోనే జరిగింది. కాబట్టి ఇట్టి సౌపేట్ల మీద కూడా జార్జ్ ఫెర్నాండెస్ ఉన్నప్పుడు సౌపేట్ ఇచ్చేసి ఇటువంటిది అక్కడ చూసి విశాఖపట్నంలో ఒక 72,000 కోట్లు కిమ్మత్తు కలిగిన కుక్కైన్ పట్టుకుంది. 3 నెలల తర్వాత 70 దాంట్లో కుక్కైన్ లేదన్నారు. కుక్కైన్ ఉందని చెప్పిన వాళ్ళు సిబిఐ వాళ్ళే, 3 నెలల తర్వాత కుక్కైన్ లేదని చెప్పిన వాళ్ళు సిబిఐ. ఏం చెప్తాం? అసలు ఏ రకంగా వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు 19,000 కోట్లు గ్యాస్ కిమ్మత్తు గ్యాస్ 2014లో ఓఎన్జీసీ నుంచి రిలీజ్ తీసుకుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆ డబ్బులు కట్టమంది ఇప్పుడు దాకా కట్టించలేని పరిస్థితుల్లో మరి సెంట్రల్ మైండ్ ఉంది. ఎంత దారుణంగా కార్పొరేట్లకి సహాయం చేస్తున్నారు. పేద ప్రజల గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారా? అసలు ఎక్కడన్నా చూసుకుంటే ఒక రైతు రుణమాఫీ చేశారా? రైతులకి ఒక సరసమైన ధరలు ఏది కనీస మద్దతు ధర ఇస్తున్నారు. ఎక్కడ చూసుకుంటే ఎవరు వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళని జైల్లో పెడుతున్నారు. ముఖ్యమంత్రులైనా లేకపోతే ఎవరైనా సరే అట్లే వాళ్ళని
ఈడీని పంపుతున్నారు, లేకపోతే సిబిఐని పంపుతున్నారు, లేకపోతే కోర్టు మొత్తం వ్యవస్థలన్నీ కూడా మోడీ గుర్తులో పెట్టింది. మోడీ గుర్తులో పెట్టుకుని న్యాయ వ్యవస్థ లేకపోతే సిబిఐ ప్రెస్ అందరూ కూడా మోడీ గుర్తులో ఉండి ఈ రోజున ప్రజాస్వామ్యం అన్నది ఏమి లేకుండా ఇప్పుడు ఈవీఎం లేకపోతే మోడీ అన్న కూడా ఎక్కడ కనపడుతుంది. మొదటిసారి కూడా లోక్సభ ఎంపీలకి రాజ్యసభ ఎంపీలకి ముఖ్యంగా తెలుగు ఎంపీలు అంటే ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఎంపీలకి నేను విజ్ఞప్తి చేస్తాను. మీరు మీ ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఓటేయండి. ఎందువల్లంటే ఈ ప్రభుత్వంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఏం జరిగిందన్నది ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికీ ఆంధ్రాలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అయిందా లేకపోతే గవర్నమెంట్లో ఉంటుందా అన్న స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా, దాన్ని బీజేపీ ఇవ్వలేదు. 15 సంవత్సరాలు అయిపోతాం, 10 సంవత్సరాలు దాటేసి 15 సంవత్సరాలు అయిపోతాం. ఆ పరిస్థితి కూడా మనకి ఇవ్వలేదు. ఇటు తెలంగాణలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకు సంబంధించిన నిధులు కానీ ఇవ్వలేదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఓట్ల శాతం అనుసరించే మనం తగ్గిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. పూర్తిగా నార్త్ యొక్క ఆధిపత్య ధోరణి అన్నది కనపడుతుంది. మరి ఈ ఆధిపత్య ధోరణి అరికట్టాలంటే మీ నాయకుల మాట వినకండి. బాలశౌర్ లాంటి వాడు సీనియర్ ఎంపీలు ఈ లోక్సభలో ఉన్నారు. బాలశౌర్ అంటే 2004లో వార్త చేసిన కాంగ్రెస్లో పనిచేసిన అతను హయాంలో పార్లమెంట్లో అతను ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది అతను అడిగితే మీకు తెలుస్తుంది. జూనియర్ ఎంపీ అందరికీ. పైగా ఇటువంటి నేపథ్యంలో మీ నాయకత్వం జగన్ చెప్తాడు. జగన్ ఎందుకు చెప్తాడంటే తన కేసులు భయం కాబట్టి లోన బీజేపీ ఓడిపోవాల్సి ఉన్నా కానీ బయటకు బీజేపీ ఏమని చెప్తాడు. ఎవరితో అన్నా బీజేపీ అయ్యిందని చెప్తే ఆ మాట బయటకు వెళ్ళిపోతుందన్న భయం అని. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా పూర్తిగా ఓడిపోవాలని ఉంటుంది. ఓడిపోతేనే మన మీద డిపెండ్ అవుతారు, మనకు అన్నీ వస్తాయని ఉంటుంది. కానీ చెప్పలేదు. చెప్తే బయట తెలిసిందంటే వీళ్ళకి ఇది వస్తుంది. అలాగే అక్కడ టీఆర్ఎస్. కాబట్టి నీవు పైగా జస్టిస్ సుభాష్ రెడ్డి అంటే ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మ్యాన్. నాకు పర్సనల్గా తెలిసి సుభాష్ రెడ్డి, అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి జడ్జిగా గారు ఉన్నప్పుడు చాలా ఒక మెటిక్యులస్ పర్సనాలిటీ. అతను నిజంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుదర్శన్ రెడ్డి అయ్యాడంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే మనం ఒక క్యాండిడేట్ పరంగా చూసుకున్నట్లయితే సుదర్శన్ రెడ్డి ముందు అవతల క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఎందుకు త్వరగా అంటే పనికిరాడు. అటువంటి పరిస్థితుల్లో మనందరం మన తెలుగు వాళ్ళకి సుదర్శన్ రెడ్డికి వేస్తే ఈ తెలుగు స్టేట్లు రెండు పూర్తిగా సుదర్శన్ రెడ్డికి వేసారంటే ఎంపీలు డెఫినెట్గా నేరో నెక్కేసే పరిస్థితికి వచ్చేస్తారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మనకి జరుగుతున్న అన్యాయాలు, జరగబోతున్న అన్యాయాలు, మనకి కేటాయిస్తున్న డబ్బు, ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయిస్తున్న డబ్బు, జిఎస్టీలో మన వాటాలు, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఏ ఎంపీ కూడా ఈ రోజున బీజేపీకి ఓటు వేయకూడదు. మీరు చెప్తున్నా మీ నాయకులు మీకు చెప్పరు. మీరు ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్గా సుదర్శన్ రెడ్డి గారికి వేయమని విజ్ఞప్తి చేస్తారు.
Prime Minister candidate that time. 2004 లో కాంగ్రెస్ ఓడిపోయి ఎంపీ వచ్చాడు కాదు, బీజేపీ మోడీ ఎంపీ కూడా కాదు, రాజ్యసభ మెంబర్ కూడా కాదు. గుజరాత్ సీఎం డబ్బులు ఖర్చు పెట్టి ఎంపీలందరికీ ఓట్లు కొనుక్కుని ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఇప్పుడు ఏకంగా ఈవీఎం మిషన్లే తారుమారు చేసి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇటువంటి మనిషి మనకు అవసరం. ఇటువంటి నాయకత్వంలో ధన్కడ్ ఎంత శోకతత్వ హృదయంతో ధన్కడ్ రాజీనామా చేశాడు. మీ పార్టీ ఓడే న్యాయంగా ఉండడానికి ప్రయత్నించాడు, న్యాయంగా సభ జరపడానికి ప్రయత్నించాడు అని చెప్పి ధన్కడ్ని మరి మొదలుపెట్టి వెళ్ళగొట్టాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మోడీ పొగరు దించాలంటే ఈ ఎలక్షన్ ఒక బుద్ధి చెప్పాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నా ఉన్నాను. ఖచ్చితంగా అంటే నా ప్రయత్నం అంతా బచ్చగాడు నేను, కానీ మీ ఎంపీలు తలుచుకుంటే ఏమన్నా చేయగలరు. మీ ఎంపీలను అభ్యర్థిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ నేను అధికారంగా కూడా ఏం మాట్లాడను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అందరూ కలిశారంటే మీ ఎంపీలు అందరూ 30 మంది మీరు వ్యతిరేకంగా ఓటేశారంటే అంత మొత్తం దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి. మనకి గౌరవం, తెలుగు వాళ్ళకి గౌరవం అన్నది ఉంటుంది. ఆలోచించుకోండి, ఎందుకంటే ఇది సీక్రెట్ బ్యాలెట్, ఎవరు దేనికి ఓటేస్తారో తెలియని బ్యాలెట్. కాబట్టి దయచేసి మీరు కానీ ఓట్లు వేశారంటే ఖచ్చితంగా ఒక మంచి బ్యూటిఫుల్ రిజల్ట్ వచ్చిందంటే మటుకు మనం అన్నీ సాధించుకోగలుగుతాం. ఒకసారి ఆలోచించాం. థ్యాంక్ యూ.